హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచెన్. ఈరోజు మంచి రెసిపీ అండి, సూపర్ అండ్ ఫన్ ఫిల్డ్ రెసిపీ. ఇది ఓపెన్ పన్నీర్ టోస్ట్. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఎప్పుడు పిజ్జాలు బర్గర్లే కాకుండా ఇలా ఒక్కసారి ఇంట్లోనే ట్రై చేయండి. సో దీనికోసం పన్నీర్ని ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకున్నాను. సో దీనికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ టొమాటో సన్నగా ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని వాటిని యాడ్ చేసేసుకుందాము. దీనికోసం ఇప్పుడు మసాలా మనం పన్నీర్కి పట్టించాలి. సో 1 స్పూన్ మైనీస్ తీసుకున్నాను. ఇది టోస్టెడ్ మైనీస్. సో 1 స్పూన్ యాడ్ చేసేసుకొని 1 స్పూన్ టొమాటో కచప్ సరిపోతుంది. 1 స్పూను, ఎక్కువ అవసరం లేదు. సో 1 స్పూన్ అది కూడా యాడ్ చేసేసుకొని కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుంటున్నాను. కారం అనేది అస్సలు వేయొద్దు. పెప్పరు అండ్ పచ్చిమిర్చి ఘాటు సరిపోతుంది. సో సాల్ట్ వేసేసుకొని పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకునే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ ఉంటుంది, బట్ స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద ఐరన్ ప్యాన్, దోశలు వేసుకునే ప్యాన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని హీట్ అవనిద్దాం. ఇలా హీట్ అయిన తర్వాత కొద్దిగా బటర్ తీసుకొని చుట్టూ బటర్ని అప్లై చేసేసుకుందాము. కొంచెం మెల్ట్ అయిన తర్వాత బ్రౌన్ బ్రెడ్స్ తీసుకున్నాను నేను. మిల్క్ బ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్కి మంచిది కదా, సో అందుకోసం బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో వీటిని కొద్దిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ మసాలాని 2 బ్రెడ్స్ పైన అరేంజ్ చేసేసుకుందాము. ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి చీజ్ పేపర్స్ అనేవి బయట దొరుకుతాయి, చీజ్ స్లైసెస్. సో వాటిని తీసుకొని 2 బ్రెడ్స్ పైన ఒక్కొక్కటి పేర్ చేసుకున్నాను. దీనికోసం ఓవెన్ కూడా అవసరం లేదు కదండి, మీరు చూస్తున్నారు కదా. బయట ఇలా ఖర్చు పెట్టుకునే కన్నా ఇలా ఈజీ వేలో మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు కదా, మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు చీజ్ పేపర్ వేసేసిన తర్వాత పైన డామినోస్లో మనకి సీజనింగ్ అనేవి ఇస్తారు కదండి, ప్యాకెట్స్. మనం పిజ్జా అండ్ బర్గర్స్ ఆర్డర్ చేసినప్పుడు ఈ ప్యాకెట్స్ మనకి సపరేట్గా ఇస్తారు. నేను వాటిని స్టోర్ చేసేసుకొని ఇలా ఏదైనా పన్నీర్ రెసిపీస్ కానీ ఏదైనా చేసినప్పుడు యూస్ చేసుకుంటాను. సో వీటిని ఇప్పుడు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉంచేద్దాం. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా చీజ్ అనేది మెల్ట్ అయిపోయింది, బ్రెడ్ కూడా బాగా ఉడికింది. సో ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటే పన్నీర్ టోస్ట్ అనేది విత్ చీజ్ లోడెడ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. సో ఇప్పుడు మనం టొమాటో కచప్తో ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఎలా ఉంది అనేది ఫస్ట్ కామెంట్ చేయండి. పిజ్జాలు బర్గర్లే కాకుండా ఇలా ఒక్కసారి బ్రౌన్ బ్రెడ్తో ఇంట్లోనే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.